దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి దేవుని వాక్యంలో నుంచి మనం ఈ అంచె దినాల్లో ప్రభు మాటలు ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన చాలా శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదువుతానండి. మనం ఆ వచనంలో నుంచి ఈరోజు మనం దేవాని వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని ప్రార్థనాపూర్వకంగా మనం ఎప్పుడైతే సిద్ధపడతామో తప్పక దేవుడు మనతో మాట్లాడతారండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతున్నాను. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదివానండి. అక్కడ జరిగిన ఆ సందర్భం తెలుసు మనకి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక మాట గురించి, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారని వాక్యంలో రాయబడింది. అది ఎవరిల్లు, ఆ ఇంట్లో మరి అక్కడ సందర్భం ఏంటి, ఎలాంటి సందర్భంలో అంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు? దేవుని బిడ్డను ఒకసారి ఆలోచించండి. అది మరి అప్పుడే యాకోబుని చంపించాడు హేరోదు. ఆ తర్వాత పేతురుని కూడా చెరసాలలో వేయించాడు. మరి ఈ విషయం అంతా కూడా తెలిసిన తర్వాత సంఘం ఎంతో ఆసక్తితో పేతురు చెరసాల నుంచి బయటకు రావడం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ఇల్లు ఎవరి ఇల్లు అని అంటే మార్కు అను మారు పేరు గల యోహాను యొక్క ఇల్లు అని దేవుని వాక్యంలో రాయబడింది. మార్కు యొక్క తల్లిగారు, ఆమె పేరు కూడా మరియా. ఆ ఇంట అనేకులు కూడి, అంటే అక్కడ మనం చదివితే మనకి తెలుసు, పిల్లలు కూడా కలిసి ప్రార్థన చేసినట్లుగా అనేకులు కూడి ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ వచ్చింది. అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాటలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ప్రభు కొండ మీద ప్రసంగంలో నూతన నిబంధన మనం చదివినప్పుడు ఆయన చెప్పిన మాట, అంతేకాదు ఓవరాల్గా బైబిల్లో ఆయన రాజ్యాన్ని నీతిని మొదటగా వెతికిన వారు వాళ్ళ జీవితాల్లో అన్నీ కూడా వాళ్ళకి అనుగ్రహించబడ్డాయండి. మనం ఎప్పుడైతే మన జీవితంలో మొదటిగా దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని రాజ్యాన్ని మొదటిగా వెతికితే అప్పుడు అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడును అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకూడదు. బేసిక్గా చాలా విషయాలు బైబిల్లో వెనుక కోణంలో చూస్తే దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. అలా కాకుండా మన దేవుని వెనకకు పెట్టి ముందు మనకు సంబంధించిన వాటి కొరకు ప్రయాసపడడం వల్ల అంత ప్రయోజనం ఉండదు. కానీ మొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకటం. ఇక్కడ మరి మార్కు తల్లి అయినటువంటి మరియా వాళ్ళ ఇంట్లో అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంఘం అంతా కూడా చిన్నాభిన్నమైపోయి ఉంటుంది కదండి. మరి అక్కడ ఉన్నటువంటి అపోస్తులు ఎంతో డిస్టర్బ్ అయిపోయారు. అంతేకాదు మరి హేరోదు యాకోబుని చంపించేశాడు. పేతుని చంపిస్తే ఇంకా సంఘానికి ఎంతో నష్టం. మరి ఇదంతా ఎరిగినటువంటి తల్లి మరియా ఆమె ఏం చేసింది అని అంటే, దేవుని బిడ్డలారా, మరి ఆమె అనేక మందిని పిలిచి వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక లోతైనటువంటి ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన అనేది మరి ఆమె దేవుని రాజ్యం నిమిత్తమై, దేవుని సేవకుని నిమిత్తమై, దేవుని సేవకుల నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై ఆమె అనేకులు కూడి ఆ ఇంట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రేయర్ యొక్క అంశం అది. పేతుని బయటికి తీసుకురావాలని, సంఘము చిన్నాభిన్నం అయిపోకుండా గొప్ప ఉద్యమం రేకెత్తించబడాలని. ఇట్లా అపోస్తుల కార్యాలని లో చదువుతున్నాము. అపోస్తుల కార్యాలకి పరిశుద్ధాత్మ కార్యాలు అని కూడా మనం మరి తెలుసుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా అపోస్తుల కార్యాల్లో లూకా గారు చక్కగా వివరించి చెప్పారు. ఈరోజు ఆమె దేవుని రాజ్యపు పని నిమిత్తమై ఆమె ఎంతో ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన ఇంటిలో జోక్యం చేసుకుని తన ఇంటిని ఎలా కట్టాడనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. వాళ్ళ కుమారుడు మార్కు, ఆయన యొక్క జీవితం, ఆమెమో దేవుని రాజ్య పని చూస్తూ ఉంది.
అంతేకా దేవుడేమో ఆ ఇంట్లో ఉన్న విషయాన్ని సరిచేస్తూ వచ్చారు. ఏ విధంగా జరిగింది అంటే అనేకులు అక్కడ ఆ ఇంట కూర్చొని ప్రార్థన చేశారు. అందువలన అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి. మరి ఇక్కడ మార్కు గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మార్కు అనేటువంటి పేరు అది లాటిన్ నేమ్ అండి. ఆ పేరుకి అర్థం ఏంటంటే హ్యామర్, సుత్తి అని అర్థం. మనము మామూలుగా కత్తి, కొడవలి, సుత్తి అలాంటివి మాట్లాడుతుంటాం కదా, అలాంటి హ్యామర్ అన్నమాట మార్కు. అంటే తన కుమారుడు జీవితంలో దేవుడి కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఈమెమో దేవుడి కార్యం చేయడం మొదలుపెట్టింది. దేవుడేమో ఆ ఇంటి కార్యం చేయడం మొదలు పెడతా వచ్చారు. అనేకులు కూడి ప్రార్థన చేసినప్పుడు అంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళ కుమారుడి గురించిన విషయాలు ఈరోజు కొన్ని ధ్యానం చేద్దాం. అతనికి ఇంకొక పేరు కూడా ఉందండి. ఆ పేరు ఏంటంటే యోహాను. అది హిబ్రూ నేము. ఆ రోజుల్లో ఎక్కువగా మరి లాటిన్ నేము, హిబ్రూ నేము అలా పెట్టుకుంటూ ఉండేవారు. అయితే ఈ మార్కు యోహాను అనేది కూడా అతనికి మరొక పేరు. మరి ఎవరు ఇతను? యేసు ప్రభు యొక్క అపోస్తులుడు, ప్రభు దగ్గర ఉన్న అపోస్తులలో ఒక అతను కాదండి ఇతను. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ముందుగా ఈ పుస్తకాన్ని అంటే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని రాసింది మార్కేనండి. ఆర్డర్లో పెట్టినప్పుడు ముందు మత్తయిని చేర్చారు. కానీ యాక్చువల్గా మార్కు అనే ఆయనే సువార్త మొదటిగా రాశారు. చాలా సింపుల్గా 16 అధ్యాయాలతో ఆయన విషయాలన్నింటినీ కూడా రాశారు. ఎంత విచిత్రమైన విషయం అంటే ఆయన అపోస్తలుడు కాదు, యేసుప్రభు శిష్యుడు కాదు, లేదంటే యేసుప్రభుతో తిరిగిన వ్యక్తి కూడా కాదు. కానీ మరి రహస్యంగా వెంబడిస్తూ విశ్వాసాన్ని చాలా బలంగా పెంచుకున్నాడండి. ఎంత గొప్ప విశ్వాసం పెంచుకున్నాడో మనకి ఈయన జీవితాన్ని మిగిలిన సువార్తల్లో ఈ విషయాన్ని కోట్ చేయబడలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నమాట అంటే స్వతహాగా ఇతను అపోస్తలుడు కాదు అని చెప్పడానికి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే స్వభావ సిద్ధంగా ఇతను చాలా పిరికతలుగా మనం గమనించవచ్చు. ఎలా గమనించవచ్చు అని అంటే ఆయన రాసిన మార్కు సువార్తలోనే ఇక్కడ 14వ అధ్యాయంలో 51, 52 వచనాలండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 51, 52లో మనము ఇతనే ఆ మార్కు అయ్యున్నాడు కూడా. ఏంటి అంటే ఇక్కడ మార్కు సువార్త 14:51లో తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి. యేసుప్రభు శిలువ కార్యం జరుగుతున్నప్పుడు అక్కడ నారబట్ట వేసుకున్నటువంటి పడుచువాడు M1 అక్కడ కనిపిస్తే వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. ఆయన ఏం చేశాడంటే నారబట్ట కూడా విడిచిపెట్టేసి దిగంబరుడుగా పారిపోయాడని వాక్యంలో రాసింది. అంటే అంత భయస్థుడు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి సైనికులను పట్టుకుంటే మరి ఏం జరుగుతుందో అని చెప్పి అంటే ఇతనికి ప్రభు అంటే విశ్వాసం ఉంది, కానీ రహస్యంగా వెంబడిస్తున్నాడు. భయస్థుడు అనమాట. స్వతహాగా ఇతనికి పిరికితనం ఉంది అనే విషయము మిగిలిన వచ్చిన సువార్తల్లో ఈ విషయాన్ని కోట్ చేయబడలేదు. కానీ ఈ సువార్తలో మాత్రం తను రాసుకున్నాడు ఆయన ఆ విధంగా జరిగింది అని చెప్పి. దేవుని బిడ్డలారా, ఇతను స్వతహాగా పిరికి అతనిగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, మనం పిరికితనంగా ఉండకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకి అనుగ్రహించాలని రాసింది. ఇంకా ఏంటి ఈయన జీవితంలో లక్షణాలు అని మనం చూస్తే కనుక ఈయన అసలు ఆ యెరూషలేము నుంచి బర్నబా, పౌలు ఇద్దరు కూడా ఈయన తీసుకొని వచ్చారు. బర్నబాకి సమీప జ్ఞాతి అంటే ఒక దగ్గర బంధువుగా మనం చూడొచ్చు. సమీప జ్ఞాతి అని బైబిల్లో నోట్ చేస్తుంది. సమీప బంధువు బర్నబాకి ఈయన. ఈ పౌలు బర్నబా వీళ్ళిద్దరు యెరూషలేముకి వెళ్ళినప్పుడు 12వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో వాళ్ళు యెరూషలేము నుంచి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. మీరు 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు చదివితే కనుక అక్కడ ఫస్ట్ మిషనరీ జర్నీ పౌలు గారు మొట్టమొదటి మిషనరీ జర్నీలో వెళ్తున్నప్పుడు అతను మధ్యలోనే తిరిగి వచ్చేస్తాడండి, యెరూషలేముకి వెళ్ళిపోతాడు. అంటే మరి ఎక్కువగా ఆ విషయం దగ్గర అక్కడనే వీళ్ళిద్దరికీ కూడా డిస్టర్బెన్స్ వచ్చిందని కూడా మనకు తెలుసు. మార్కు అనేటువంటి ఈయన ఫస్ట్ జర్నీలో
పౌలు బర్నబాతో బయలుదేరి వెళ్ళాడు, కానీ మధ్యలోనే అతను తిరిగి వెనక్కి వచ్చేసాడు. అంటే అపనమ్మకత్వం అనేది ఇతనిలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి పిరికితనం కలిగిన లక్షణం కనిపిస్తూ ఉంది ఈయనలో, అంతేకాదు అపనమ్మకత్వము అనేది కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే పరిచర్య చేయడానికి మీన్స్ పరిచారం చేయడానికి అంత తను సిద్ధంగా లేడని, వెనక్కి తిరిగి వచ్చేసాడు అని అంటే అంత సిద్ధంగా లేడని ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పౌలు గారు సెకండ్ మిషనరీ జర్నీలో ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు గారు ఒప్పుకోలేదండి బర్నబాకి వీళ్ళిద్దరికి తీవ్రమైన వాదం వచ్చింది ఇతని విషయంలోనే. అందుకే పౌలేమో శీలను తీసుకుని వెళ్తే బర్నబానేమో మార్కును తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అంటే ఇవి ఇతనిలో ఉన్నటువంటి బైబిల్లో మనము ఈ క్యారెక్టర్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మార్కు అలాంటి వ్యక్తి. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని బిడ్డలారా మరి పిరికితనం కలిగిన అంటే కుటుంబాల్లో యవనస్తులు ముందు నుంచి కూడా గమనించినప్పుడు ఇంకా మరి యవనస్తులు ఇంకా అభివృద్ధిలోకి రాలేదు, లేకపోతే ఇంకా చాలా చట్ట అలవాట్లతో తిరుగుతూ ఉన్నారు, లేకపోతే ఒక స్థిరమైన భక్తి లేదు, సరిగ్గా మా పిల్లలు ప్రార్థన చేయరు, ఇట్లా ఎంతోమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రమ్మంటే రారండి అని చెప్తా ఉంటారు. ఇంకా ఎప్పుడండి వీళ్ళు దారిలోకి వస్తారు, సరైన ఉద్యోగం లేదు, దేవుని సన్నిధికి రారు, లేకపోతే ఒక మంచి అలవాటు కూడా లేదు, చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఇలా తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడడం చూస్తూ ఉన్నాం. నేను బిడ్డలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి పిల్లలందరి కొరకు కూడా మనం ఎంతో ప్రార్థన చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎంతో ప్రార్థన చేసే కుటుంబాల్లో ఉన్న యవనస్తులే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంటే, ప్రార్థన చేయకపోతే ఉండే యవ్వనస్తుల జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మనము ఎలాగైతే తన ఇంట అనేకులతో కలిసి ప్రార్థించిందో అలా ప్రార్థించేవారు ఉండాలని కూడా మనం ఈ విషయాల్లో తెలుసుకోవాలి. సరే అండి, ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇలాగే మనం ఈ విషయాల్లో తీవ్రమైనటువంటి వేదన అనేది మనం పెట్టుకోకూడదు. అంటే చాలా పిరికతను, ఏది సమాధానం చెప్పట్లేదు, ఏ ఉద్యోగం సంపాదించుకోలేదు, ఏ జ్ఞానం లేదు, మరి చదువు పూర్తయింది, సంవత్సరాలు అయింది, లేకపోతే ఏది అడిగినా ఇంటికి సరిగ్గా రాదు. ఇలాగే చాలామంది యవనస్తుల విషయంలో ఏ తలాంతులు లేవు, టాలెంట్స్ లేవు, జ్ఞానం లేదు, చదువు బాగా చదవలేదు, ఇలాగ అనేక రకాల కంప్లైంట్స్ అనేక కుటుంబాలలో మరి మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డ ఇక్కడ మరి నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరియా ఏం చేస్తూ ఉంది అని అంటే అనేకులతో కలిసి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఎవరి కొరకు ప్రార్థన చేస్తుందంటే అక్కడైతే పేతురు చెరసాల్లో నుంచి బయటికి రావడం కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డను మనం ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని రాజ్యపు పని చేసినప్పుడు మీన్స్ దేవుని రాజ్యపు పని మనం చేసినప్పుడు, దేవుని కార్యాన్ని మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన ఇంటి కార్యాలు ఆయన తన బాధ్యతగా ఆయన తీసుకుంటారని నేను ప్రేమతో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడైతే వాళ్ళ అమ్మగారు మరి ఎంతో చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు గొప్ప కార్యాలు ఆ ఇంట జరిగించాడు. చాలాసార్లు ప్రార్థనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయండి. మనం అపోస్తల కార్యాల్లోనే 16వ అధ్యాయంలో చూస్తే కనుక పౌలు తన బృందంతో ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటే పుతోలు అనేటువంటి దెయ్యం ఎదురొచ్చినట్లుగా వాక్యంలో రాసింది. అంటే ప్రార్థన చేయడానికి సంకల్పిస్తే చాలా ఆటంకాలు వస్తాయండి. చాలా ఆటంకాలు వస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం ఎదిరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం పట్టుదలతో మన కుటుంబ సభ్యుల గురించి కానీ, ముఖ్యంగా వాళ్ళ ఆత్మల రక్షణ గురించి, లేకపోతే మంచి అలవాట్లతో, లేకపోతే యవ్వనస్తులైన మరి పిల్లలు, అంతేకాదు కుటుంబంలో లేకపోతే భార్య భర్త, లేకపోతే దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించే కుటుంబ సభ్యుల విషయాలు కానీ, పరిచర్యల విషయం కానీ ఇలా ప్రార్థన చేసేటప్పుడు మనం తప్పనిసరిగా పట్టుదలతో ఆ విధంగా ప్రార్థన చేస్తూనే ఉండాలండి. నేను ఒక విషయాన్ని చెప్తాను. మనం కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం.
తర్వాత ప్రేయర్ పాయింట్స్ మర్చిపోతుంటారు చాలామంది. అలా పట్టుదలతో కంటిన్యూగా విసుగు లేకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకరోజు ఒక ఆమె తన గృహంలో ఉండి తలుపు గడియ పెట్టుకుని లోపల ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది. లోపల ఉన్నది ఒక తన సమీప బంధువు వచ్చి ఆ తలుపు కొడతా ఉన్నారు. ఆమె ఎంతసేపటికి కూడా ఆ తలుపు తీయల. సరే, ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ తలుపు తడుతున్నారు. అయినా సరే లోపల ఉన్నారు. ఆమె అయితే లోపలే ఉంది కానీ తలుపు తీయట్లేదు. ఇంకా ఈసారి వచ్చిన ఆ బంధువు ఏం చేశారంటే ఇంకా చాలా గట్టిగా కంటిన్యూగా కొడుతూనే ఉన్నారన్నమాట. గబగబా అప్పుడు ఆమె బయటకు వచ్చి తలుపు తీయగానే ఎదురుగుండా వాళ్ళకి ఎంతో ప్రియమైన సమీప బంధువు కనిపించారు. లోపలికి వచ్చి కూర్చున్నటువంటి ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మా మీరు ఇంట్లోనే కదా ఉన్నారు, నేను ఎన్నిసార్లు తలుపు కొట్టినా, నేను తలుపు కొట్టాను, కొంచెం సేపు తీస్తారేమో అని ఎదురు చూస్తాను, ఇంకా మరి మీరు ఇట్లా ఎందుకు తీయలేదమ్మా నేను తెలుసుకోవచ్చా అని అడిగాను. మీరు ఏమైనా పనిలో ఉన్నారా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, అలాగా కాదండి, మరి నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే మా ఇంటి దగ్గర చాలా పిల్లలు ఇక్కడ ఆటలాడుతూ ఉంటారు. ఏంటంటే ఆటలు ఆడేటప్పుడు వచ్చి ఆటల మధ్యలో తలుపు కొడతా ఉంటారు. తలుపు కొట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. నేను వెళ్ళి తలుపు తీస్తే అక్కడ ఎవరు కూడా కనిపించరు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ తలుపు తడతా ఉంటారు. మళ్ళీ నేను వెళ్ళి తలుపు తీస్తాను, మళ్ళీ చూస్తే. ఇంతకీ నేను తర్వాత గమనించింది ఏంటంటే ఆటకాయితనంగా పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు అని అర్థమయ్యి అప్పటి నుంచి నేను అలా తలుపు తీయడం మానేశానండి. ఎవరైతే తీసేదాకా ఆగకుండా తలుపు కొడతారో అప్పుడే తలుపు తీయాలని నేను నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి ఆమె ఆయనకి చెప్పింది. అంటే అర్థం ఏంటండి, మనకి కూడా పౌలు గారు లాంటి ఆయనకి పుతోలు దెయ్యము ఆటంకపరచినట్లుగా ఎన్నో దురాత్మలు ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. అంతేకాక విసుగు కూడా తెప్పిస్తూ ఉంటాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, ఇంకా ఎప్పుడు ఎంత ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుడు నా జీవితంలో సహాయం చేస్తాడని చెప్పి నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మనకి మనం మొరపెట్టినప్పుడల్లా కూడా మనకి సమీపముగా ఉన్నట్లుగా ఏ దేవుడు ఏ జనాంగానికి సమీపముగా లేడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ఇంట్లో మరియా అనేక మందితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె దేవుని కార్యం చేస్తూ ఉంది. దేవుడు ఆ ఇంటి కార్యం చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, మరి ఏం చేశారు ప్రభు? నిజంగా మార్కు యొక్క జీవితం ఎక్స్ట్రీమ్లీ హై అన్నమాట. ఎంత లో స్టాండర్డ్ పర్సన్ ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారయ్యాడు. ఒక జీరో పెట్టామనుకోండి, దానికి ఏం విలువ ఉండదు కదా. దాని ముందు ఇంకొక ఎన్ని జీరోలు ఉన్నా ఒకటి పెట్టినప్పుడు అది గొప్పగా ఉంటుంది. అంటే మనం ఎంత ఏ విధమైనటువంటి జ్ఞానము తెలివితేటలు ఏమీ లేకపోయినా సరే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి ప్రభువుని కలిగి ఉంటామో, ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మనం తండ్రిగా ఆయన్ని కలిగి ఉంటామో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాము, తప్పనిసరిగా దేవుడు తప్పక ఆయన సమయంలో ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తారండి. కాబట్టి మరి ఇక్కడ దేవుడు ఆ ఇంటిని ఇప్పుడు కలుగ చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన అనేది ఏం చేస్తుంది? నేను మీకు ఒక ప్రాముఖ్యమైన పాయింట్ చెప్తానండి. ప్రేయర్ వలన ఏం జరుగుతుంది అని అంటే కార్యాలు దేవుడు చేస్తారు. సరే, పౌలు గారు తిమోతికి రాస్తే ఏమంటారంటే అక్కడ వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రీకరించబడతాము అని రాసి ఉంటుంది. అంటే ఒక మనిషి ఒక జ్ఞానం కావాలనండి, లేకపోతే ఒక పరిశుద్ధమైన జీవితం కావాలి అనన్నా ప్రార్థనలో వాక్యంలో అలా మరి యేసుక్రీస్తు రక్తం వలన ఆ మనిషి పవిత్రీకరించబడి ఆ మనిషి జీవితంలో గొప్ప మార్పులు వస్తూ ఉంటాయండి. ఆ విధంగానే మార్పు జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగాయని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు చెప్పే సందేశం ఏంటంటే ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. ఇది రాదు అనేది ఉండదు కదా అండి. విసుగు లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. అలా తలుపు తడుతూనే ఉండండి. అన్యాయపు న్యాయాధిపతి మరి ఆ విధవరానికి వ్యాజ్యాన్ని తీర్చాడు ఆయన. మన దేవుడు న్యాయం తీర్చే న్యాయాధిపతి. తప్పకుండా మన ప్రార్థనలన్నింటినీ లైన్లో పెట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఇప్పటికీ చాలా ప్రార్థన చేస్తూ నిరాశపడిపోయారేమో, ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ మేలు జరగలేదు, దేని గురించి ప్రార్థన చేస్తున్నాను
ఆ కార్యాలేమి నా జీవితంలో జరగలేదు అని చెప్పి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదని ప్రేమతో నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. అయితే మనం చేయవలసింది మరియలాగా మనం దేవుని కార్యం, మరియలాగా ప్రార్థన చేయడం, మరియలాగా అనేక మందితో కలిసి ప్రార్థించడం, అది గొప్ప బలాన్ని ఇస్తుంది. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారని వాక్యంలో రాయబడింది. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలండి తప్పనిసరిగా. అయితే ఒక్కొక్కసారి ఒక్కరమే ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, చాలాసార్లు మనకున్న పరిస్థితులు మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. అలా కాకుండా సహవాసంలో నమ్మకస్తులైన వారితో కలిసి మనం ప్రార్థన చేస్తే అది ఎంతో గొప్ప బలం. 3 పేటల తాడు త్వరగా తెగదు కదా అండి. అంత బలంగా ప్రార్థన ఉండి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తారు అని చెప్పి ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. అయితే దేవుడు ఏం చేశాడు, మరియ ఇంట్లో ఏం జరిగింది, మరియ సంగతి ఎంత ధైర్యవంతురాలుగా మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మార్కు వాళ్ళ అమ్మగారు ఏ రోజుకి తెలిస్తే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సంఘమా చిన్నాభిన్నమైపోతుంది, అపోస్తుల్లా అటు ఇటు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, అలాంటి రోజుల్లో మరి ఈమె ప్రార్థన దేవుని కార్యం చేసినప్పుడు దేవుడు తన ఇంటి కార్యాన్ని చేయడం మొదలుపెట్టాడు. మార్పు ఎంత గొప్పగా మార్పు చెందాడో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అలాంటి పిరికితనం కలిగిన మార్పు, అపనమ్మకత్వం కలిగినటువంటి మార్పు, పరిచర్య చేయడానికి వెళ్ళి మధ్యలోనే అర్ధంతరంగా వచ్చేసినటువంటి మార్పు. అలాంటి వాళ్ళని ఇంకా నువ్వెందుకు పనికిరావు, నువ్వు చాలా వేస్ట్, నీ వల్ల ఏ ఉపయోగం లేదు, ఏ పని చెప్పినా నువ్వు సరిగ్గా చేయలేవు, ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడకూడదండి. మనం ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు, మన దైవ కార్యం చేస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. ఎలా మార్చాడు దేవుడు మార్పును చూద్దామండి. మొదటిగా తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో అతడు పరిచర్య చేసేవాడిగా అయ్యాడని దేవుని వాక్యంలో రాసింది. పౌలు గారు ఆ స్టేట్మెంట్ ఆయనే ఇచ్చారండి. ఆయన గొప్ప పరిచర్య మరి పరిచారము చేసేవాడిగా ఆయన తయారయ్యాడు. పరిచర్య చేయించుకోవడానికి యేసుప్రభు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి ప్రభు వచ్చారండి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అవకాశాలు తీసుకొని దేవుని రాజ్యపు పని చేయడానికి, పరిచర్య చేయడానికి తప్పించుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని అవకాశాలు కల్పించమని దేవుడిని అడుగుతూ పరిచర్య చేసేవారంగా ఉండాలి. అంతకుముందు ఫస్ట్ మిషనరీ జర్నీలో పారిపోయి వచ్చేసినటువంటి మార్కు ఇక్కడ ఏం చేస్తున్నాడనంటే పరిచర్య చేసేవాడు అనిపించుకున్నాడు పౌలు గారితో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మార్చగలడు. మార్పులు దేవుడు మరి దేవుడి కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మన ఇంటి కార్యాలను కూడా ఆయన చేస్తూ వస్తారండి. ఇంకా రెండవది విషయం ఏంటంటే, ఒకటి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. అంతకుముందు పారిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. రెండవదిగా నమ్మకస్తుడిగా మారాడని ఈ విషయాన్ని కూడా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారండి. నమ్మకత్వంలో కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏమన్నారంటే, నేను రోమా జైల్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండటానికి మరి మార్పు ఉన్నాడు నాతో పాటు అని చెప్పారు. అంటే అంతకుముందు నమ్మకత్వం లేకుండా నమ్మలేం కదండి. ఎవరికైనా ఏదైనా పని చెప్పామంటే, కొంతమందికి పని చెప్పామంటే నమ్మలేమండి, వీళ్ళు చేస్తారో లేదో నమ్మకం ఉండదు. మరి కానీ దేవుడు మోషే గురించి చెప్తూ, మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడని చెప్పాడు దేవుడు. మనం కూడా నమ్మి అందరికీ అన్ని పనులు అప్పగించం. దేవుడు కూడా మరి ఎందుకంటే అప్పచెప్తాడు. మనం నమ్మకస్తులు అయితే మనకి దేవుడు బాధ్యతల్ని అప్పగిస్తాడు. మనం నమ్మితే మన దేవుడు నాకు అలా చేయలేదు, నన్ను ఇట్లా గొప్పగా ఉంచవచ్చు కదా, అట్లా లేకపోతే గొప్పగా నన్ను చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ మనలో ఎంతవరకు నమ్మకత్వం ఉందో దాన్ని బట్టే దేవుడు మనకి బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉంటాడు. పౌలు గారు ఎంత చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారంటే, మరి నేను చెరసాలలో ఉన్నప్పుడు నేను తోడుగా ఉంటాను మీతో పాటు అని చెప్పి ఉన్నాడని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు కొలస్సీలకు రాసిన పత్రికలో. ఏమంటే ఎక్కడైనా ఒక కంఫర్ట్ ప్లేస్లో ఉండటానికైతే నేను వస్తాను అనొచ్చు, కానీ భయంకరమైన రోమా జైలు చాలా ఘోరంగా ఉంటాయండి. ఆ జైల్లో ఉండగా పరిచర్య చేయడానికి పౌలు గారితో తోడుగా ఉండటానికి ఈయన వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో ఆయనే కోట్ చేస్తారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మూడో విషయం ఏంటంటే, ఫిలెమోనుకు రాసిన పత్రికలో 24వ వచనంలో రాస్తుంది, ఆయన నా జత పనివాడు అన్నాడు. ఫెలో లేబరర్ అంటే నాకు జత పనివాడు అని. పౌలు గారు ఎక్కడ, మార్క్ ఎక్కడ అండి? మామూలుగా హిస్టరీలో మనం చూస్తే దాదాపుగా
ఎన్నో అంటే దాదాపుగా నియర్లీ ఎబ్రిల్స్తో కూడా కలిపితే 14 పత్రికలు రాశారు ఆయన మార్కు. కానీ అంటే అంత గొప్పగా ఇతనికి తోడుగా నిలబడ్డాడు, జత పనివాడిగా. అంటే పౌలు గారి లాగా ఛాలెంజింగ్గా ఇంక ఇప్పుడు పరిచయం ఫిలోమోనుకు రాసే పత్రిక రాసేటప్పటికి మార్క్ లైఫ్ అంతా కూడా ఎంతో అద్భుతంగా మారిందని ఈ విషయాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మన జీవితాల్లో మనం అసాధ్యం, ఇంకా వీళ్ళు మారరు, లేకపోతే ఇది చాలా కష్టం, ఇది ఇట్లాగా నమ్మకంగా వీళ్ళు అసలుకి ఎప్పటికీ మారు, ఈ బుద్ధులు ఇట్లా మారు, ఇట్లా ఉంటారు అలా ఉంటారు అని అనుకోకుండా పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, పరిచర్యల్లో కానీ మనం దేని విషయంలో కూడా నిరాశపడిపోకుండా దేవుడిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరీ ఇంట అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తుందండి అక్కడ. అందువల్లనే దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడండి. నమ్మకస్తుడిగా తన కుమారుని చేశాడు. అసలు ఎంత పిరికితనంగా ఉండే అతను అంటే దిగంబర నారబట్ట వేసుకుని అతన్ని పట్టుకోబోతే అతను దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడని వాక్యంలో రాస్తుంది. అంటే అంత పిరికితనం కలిగిన వాడు. కానీ ఇప్పుడు పిరికితనం అంతా కూడా పోయింది. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదని, అంతేకాదు దేవుని బిడ్డలారా, అతను పిరికితనం కాదు కానీ ఎంతో ధైర్యవంతుడిగా మరి పౌలు గారి పరిచర్యలో తోడుగా ఉన్నారు. నా కుమారుడు అని కూడా ఈయన గురించి ఆయన మెన్షన్ చేశారు. ఇంకా ఏంటి చెప్పాలి అని అంటే కనుక జైల్లో కూడా నేను మీకు తోడుగా ఉంటాను. రోమా జైల్లో ఉన్నటువంటి మామూలు విషయం కాదండి. అట్లాగే మరి ఇతను తోడుగా ఉండి ఆయనకి ఎంతో సహకారుడిగా ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. చూసారా మార్కు జీవితం ఎంత లైఫ్ అంతా కూడా ఎంత టర్న్ అయిందో. దేవుడు ప్రార్థనలకు గొప్ప జవాబులు ఇస్తాడు. మరొకటి మరి మార్కు ఆరాధన క్రమం అని ఒక చక్కటి క్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు అనేక రకాల ఆరాధన క్రమాలు చూస్తూ ఉంటాం. అలాగే మార్కు ఆరాధన క్రమం అనే ఒక మంచి ఆరాధన క్రమాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనే సంఘాన్ని కూడా ఆయన స్థాపించారు. ఒక సంఘ స్థాపకుడుగా ఆయన నిలబడినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ విధంగా అతను మార్పు చెందాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి యేసు ప్రభు ఎన్నోసార్లు ఈ బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు మన సొంత విషయాల గురించి, ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఎంతో ఆరాటపడిపోతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని విషయం గురించినటువంటి మనం ప్రభువుని ముందు అంగీకరించాలి, వారి మనసు పొందాలి, రక్షించబడాలి. తర్వాత దేవునిలో మనం నమ్మకస్తులుగా కొనసాగుతూ ఉంటే గనక దేవుడు తప్పకుండా మన సొంత ఇంటి విషయాన్ని ఆయన చూస్తారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎలాంటి మార్పు, ఎలాంటి వ్యక్తిగా మారారు. ఒకవేళ ప్రభుతో పాటు ఉంటూ పరిచర్య, యేసుప్రభు ప్రసంగాలు విని కానీ, యేసుప్రభుతో తిరిగిన వ్యక్తి కానీ, లేదా అపోస్తుడిగా ఉన్న వ్యక్తి కానీ అన్ని సందర్భాల్లో ఆయనతో పాటు ఉన్న వ్యక్తి కాదు. అయినప్పటికీ కూడా ఇతరుల యొక్క మరి అపోస్తులు వాళ్ళు చెప్తున్న ఆ మాటలు విని విశ్వాసాన్ని గొప్పగా పెంచుకొని తర్వాత సంవత్సరాల్లో ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అసామాన్యమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. అది ఇది లేదు అని దిగులు చింత పడకుండా మరి ఆ ఇంట అనేకులు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. మార్పు ఎంత బలహీనమైన మార్పు. ఇప్పుడు లాటిన్ భాషలో చెప్పినట్లుగా ఒక సుత్తిలాగా, హ్యామర్ లాగా తయారయ్యాడు. తర్వాత ఇతను పేతురుతో కూడా పరిచర్య చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. పేతురుతో పాటు కూడా ఆయన పరిచర్య చేశారు. పౌలు గారి పరిచర్యలు కూడా పరిచర్యలో ఉన్నారు. ఈ విధంగా ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన జీవితంలో మార్పు చెందారు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచడం దేవుని యొక్క కార్యం అడిగింది. ఈరోజు నమ్ముదాం, అసాధ్యమైనది ఏది లేదు దేవుని కలిగి ప్రభువుల విశ్వాసంలో జీవితం. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. మార్పు జీవితం ఎంత అద్భుతంగా మార్పు చెందింది ప్రభా. మేము ఏ విషయం నిరాశపడకుండా ప్రార్థించి కుటుంబాలలో, సేవలు, అన్ని విషయాల్లో గొప్ప విజయాలు, అసాధారణమైన కార్యాలు పొందుకున్నట్లుగా మమ్మల్ని కూడా సిద్ధపరచు. ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.